టు న్యూ టీవీ తెలుగు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై చీటింగ్ కేసు పెట్టాలంటూ మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగే మేనిఫెస్టోను డస్ట్ బిన్ లో పెట్టేసి దాని గురించి పట్టించుకోవడం మానేశారని అన్నారు. కానీ అన్ని చేసేసామని చేయలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్లకు నాలుక మందమని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి ఒక్కటి ఇస్తూ అది కాకుండా అడిషనల్ గా సూపర్ సిక్స్ ఇస్తాను, మేనిఫెస్టోలో ఉన్న 143 ఐటమ్స్ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎప్పటిలాగే ఆ మేనిఫెస్టోని డస్ట్బిన్ లో పెట్టేసి దాని గురించి పట్టించుకోకుండా అన్ని చేసేసాను, చేయలేదని ఎవరైనా మాట్లాడితే వారికి నాలిక మందమని సిగ్గు లేకుండా ఒక సీఎం స్థాయి వ్యక్తి అబద్ధాలు చెప్పడం మీరు గమనించారు. అందుకే వారి మేనిఫెస్టో ఏంటి, వారు ఏం చెప్పారు అని ఈ రోజు వాళ్ళకి గుర్తు చేస్తూ గడప గడపకి కార్యక్రమాన్ని ఇది తీసుకెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ ప్లాన్ చేస్తే దాంట్లో సూపర్ సిక్స్ తో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వస్తుంది. ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టారు. ఇది చేయడానికి కుదరదు, అంత డబ్బు లేదు, ప్రజల్ని మోసం చేయడం ఇష్టం లేక ఆ రోజు బీజేపీ వాళ్ళు దీనికి దూరంగా ఉన్నారు. మీరు గమనించారు కదా, ఆ రోజు మేనిఫెస్టోని టచ్ చేయకుండా దూరంగా నిల్చున్నారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో వెనక బ్యానర్లు, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇద్దరి సంతకాలు. ఇప్పుడు సంతకం పెట్టి మోసం చేస్తే ఏమంటారు? చీటర్ అంటారు. చీటింగ్ కేసు పెట్టాలి, 420 కేసు. మరి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ 420 కేసు పెట్టాలా వద్దా? ఖచ్చితంగా పెట్టాలి కదా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, ఆఖరికి చదువుకుంటున్న చిన్న పిల్లల్ని కూడా ఎలా మోసం చేశారో మీరందరూ కళ్ళారా చూశారు. ఆ రోజు ఏం చెప్పారు? ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి 1500, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 60 ఏళ్ళు లోపల ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తాము, సంవత్సరానికి 18,000 ఇస్తాము అన్నారు. మరి ఇప్పుడు ఎంత, ఎన్ని నెలలు అయింది? 13 నెలలు అయింది. మన రాష్ట్రంలో 2,70,00,000 మంది ఈ ఆడబిడ్డ నిధికి అర్హులు. మరి ఈ 2,07,00,000 మంది ఆడబిడ్డల్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రతి నెల ఇస్తానన్న 1500 13 నెలలకి కలిపితే 35,100 కోట్లు, దాదాపుగా 35,000 కోట్ల పైగా. మరి చీటింగ్ చేసిన వాళ్ళ మీద చీటింగ్ కేసు 420 కేసు పెట్టాలా వద్దా? పెట్టాలి కదా. మరి ఈ రోజు సిగ్గు లేకుండా ఒక అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు అంటాడు, ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలంట. మరి ఇన్నిసార్లు మంత్రిగా చేసిన నీకు, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడుకి మరి ఇది ఇచ్చేటప్పుడు తెలీదా మేనిఫెస్టోలో ఇది మనం చేయగలమో లేదని? అంటే ప్రజల్ని మోసం చేయాలి, ప్రజల్ని చీటింగ్ చేయాలి, మనం అధికారంలోకి రావాలి కాబట్టి ఏదైనా చెప్పొచ్చు అన్న ఒక్క దొంగ ఆలోచనతోనే ఈ మేనిఫెస్టోని మీరు ఇచ్చారని అడుగుతున్నాను.